డాన్స్ అసోసియేషన్లో రచ్చ జరుగుతుంది. అసోసియేషన్లో ఆధిపత్య పోరు బయటపడినట్లుగా కనిపిస్తుంది. అసోసియేషన్ కార్యాలయం దగ్గరే పెద్ద గొడవ జరిగింది. రెండు వర్గాలుగా డాన్స్ అసోసియేషన్ చీలిపోయింది. జానీ మాస్టర్ వర్గం ఒకవైపు ఉంటే శేఖర్ మాస్టర్ వర్గం మరోవైపు. జానీ మాస్టర్ భార్య సుమలతా దేవికి వ్యతిరేకంగా అక్కడ ఆందోళనలు జరిగినట్లుగా తెలుస్తుంది. ఒకరిపై ఒకరు ఆరోపణలతో అక్కడి వాతావరణం వేడెక్కింది. ఇరు వర్గాల ఆందోళనలతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నట్లుగా తెలుస్తుంది. చాలా రోజుల నుంచి సుమలత సొంత నిర్ణయాలు తీసుకుంటున్నారని, వేరే అందరి ఒపీనియన్స్ని కన్సిడర్ చేయడం లేదని, ఈ విషయంలో చాలామంది అసంతృప్తి వ్యక్తం చేస్తూ కొంతమంది అసోసియేషన్ నుంచి బయటికి కూడా వెళ్ళిపోయారు అంటూ తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే అక్కడ ఈ అంశం గురించి, కొన్ని బై ఎలక్షన్స్ నిర్వహించే అంశం గురించి కూడా సొంత నిర్ణయాలు తీసుకున్నారని, దీని గురించి క్వశ్చన్ చేస్తే రుబాబుగా మాట్లాడారని, ఈ విషయంలో గొడవ పెరిగి పెద్దదైందంటూ తెలుస్తుంది. ఓ పక్క జానీ మాస్టర్, ఇంకో పక్క శేఖర్ మాస్టర్, ఇద్దరికి సంబంధించిన వీడియోస్ కూడా మనం చూస్తున్నాం. అక్కడ చాలామంది డాన్సర్స్ కూడా కనిపిస్తున్నారు. ఒక్కసారి ఆ వీడియోస్ మీరు క్లియర్గా చూడండి, అక్కడ పరిస్థితి ఏంటో మీకు అర్థమవుతుంది. నా ఆఫీస్ ఇది తీసుకుంటా నేను, నా ఆఫీస్ ఇది తీసుకుంటా నేను. అది కూడా కెమెరానేగా. నేనే కానీ ఫైటర్స్ కానీ మేకప్ కానీ కన్నా అన్ని మూవీస్ 24 క్రాఫ్ట్స్కి మెయిన్ ఇంపార్టెంట్ ఒక ఫెడరేషన్ ఛాంపియన్ అలా కాదు. మేము ఏం చేయాలి, అల్లే మేము రావని బాయ్కట్ చేస్తే మేము వెళ్ళి ఓటర్స్ నేను జానీ ప్రెసిడెంట్ మాట్లాడుతున్నాం. అడ్డంగా చెప్పేసి చెప్తున్నాం, మీకు కాదు అందరినీ పంపిపోయిన బయటికి. స్టార్ట్ చేసి చెప్పాను వాళ్ళందరూ బయటికి గవర్నమెంట్ అఫీషియల్ చెప్తానే చెప్తాము, లేకపోతే మేము చెప్పాము. మాకేం అవసరమో మీరు తెలుసా, మాకు తెలుసా, సంబంధం లేదు. మీరు ఎందుకు మీ గురించి వచ్చినా కదా, మరి మాతో ఆర్గ్యుమెంట్ చేసుకుంటారు. వచ్చిన మీకు యూనిటీ లేనప్పుడు మేమేం చేస్తాం. సో మనం చూస్తున్నాం, అక్కడ తీవ్ర గందరగోళం కనిపిస్తుంది. ఒకరి మీద ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు, పోలీసులు ఇన్వాల్వ్ అయ్యారు. అనీంద్ర జాయిన్ అవుతున్నారు, నా కొలీగ్ అనీంద్రని అడిగి డీటెయిల్స్ తెలుసుకుందాం. అనీంద్ర, అసలు ఏం జరుగుతుంది అసోసియేషన్లో? జానీ మాస్టర్ ఇప్పుడు పెద్ద కొరియోగ్రాఫరు, శేఖర్ మాస్టర్ కూడా చాలా పాపులర్ కొరియోగ్రాఫర్. ఇద్దరికి ఎవరి సినిమాలు వాళ్ళకు ఉన్నాయి, పెద్ద పెద్ద హీరోలతో పనిచేస్తున్నారు. మరి వాళ్ళ ఇరు వర్గాల మధ్య గొడవ జరుగుతుంది అంటూ తెలుస్తుంది. మేజర్గా జానీ మాస్టర్ వైఫ్ కూడా ఈ గొడవకు ఒక కారణం అయ్యారు అని చెప్పి కొన్ని వార్తలు మనం చూస్తున్నాం. సో ఏం జరిగింది అసలు అక్కడ? ప్రజెంట్ సిచ్యువేషన్ ఏమైనా సద్దుమణిగిందా? దర్శనందు తెలుగు సినీ పరిశ్రమలో ప్రముఖ కొరియోగ్రాఫర్లు జానీ మాస్టర్ అండ్ ఇంకా శేఖర్ మాస్టర్ వర్గాల మధ్య విభేదాలు చర్చనీయాంశంగా మారాయి. తెలుగు ఫిల్మ్ డాన్సర్స్ అసోసియేషన్ లో ఎన్నికలు, సభ్యత్వ అంశాలపై ఇరు వర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం చేసుకున్నట్లు సమాచారం. ఈ పరిణామంతో అసోసియేషన్ లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయని సినీ వర్గాలు చెబుతున్నాయి. తాజా సమాచారం ప్రకారం ఫెడరేషన్ అనుమతి లేకుండానే బై ఎలక్షన్ నిర్వహించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయనే అంశంపై వివాదం మొదలైనట్లు తెలుస్తుంది. ఈ విషయంలో జానీ మాస్టర్, శేఖర్ మాస్టర్ వర్గాలు పరస్పరం అభ్యంతరాలు వ్యక్తం చేయడంతో సమావేశం ఉద్రిక్తంగా మారినట్లు సమాచారం. ఎన్నికల నిర్వహణ విధానం, సభ్యత్వానికి సంబంధించిన పలు అంశాలపై కూడా ఇరు వర్గాల మధ్య భిన్నాభిప్రాయాలు వ్యక్తమైనట్లు తెలుస్తుంది. ఈ వివాదానికి నిరసనగా దాదాపు 10 మంది డాన్సర్లు తమ
తమ సభ్యత్వాలకు రాజీనామా చేసినట్లు ప్రచారం జరుగుతుంది. అయితే ఈ రాజీనామాలపై ఇప్పటివరకు అసోసియేషన్ నుంచి అధికారిక ప్రకటన వెలువడలేదు. అలాగే జానీ మాస్టర్ లేదా శేఖర్ మాస్టర్ కూడా ఈ వ్యవహారంపై బహిరంగంగా అంటే స్పందించింది లేదు. ప్రస్తుతం ఈ ఘటన టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. తెలుగు ఫిల్మ్ డాన్సర్స్ అసోసియేషన్ లో నెలకొన్న ఈ వివాదం ఎలా ముగుస్తుంది అనేది చూడాలి. అంటే ప్రస్తుతానికి ఎలక్షన్స్ కి సంబంధించి వీళ్ళంతా కూడా ఒక డెసిషన్ తీసుకున్నట్టు తెలుస్తుంది. అక్కడ ఎవరైతే ఎక్కువగా ఈ బై ఎలక్షన్ జరగాలి అని కోరుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా ఒక ఓటింగ్ నిర్వహించారు. ఆ ఓటింగ్ నిర్వహించి అంటే ఫెడరేషన్ ఆధ్వర్యంలోనే ఈ ఎలక్షన్ బై ఎలక్షన్ అనేది ఎవరైతే రిజైన్ చేశారు అని కొంతమంది అంటున్నారు. లేదు ప్రెసిడెంట్ గా ఉన్నటువంటి జానీ మాస్టర్ వైఫ్ సుమలత ఎవరైతే ఉన్నారో సుమలత వీరందరినీ కూడా సస్పెండ్ చేసింది అని అంటున్నారు. దీనికి ప్రధానంగా అటువైపు నుంచి వినిపిస్తున్న మాటలు ఏంటంటే ఇప్పుడు శేఖర్ మాస్టర్ అండ్ ఇంకా భాను మాస్టర్ కొరియోగ్రాఫర్లు వీళ్ళంతా కూడా ఒకవైపు ఉన్నారు. వీళ్ళంతా కూడా ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఇప్పుడు బై ఎలక్షన్ జరగాలి. ఇప్పుడు ఈ సస్పెండ్ అయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా బై ఎలక్షన్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో జరగాలని వీళ్ళు కోరుకుంటున్నారు. లేదు మాకు నచ్చినట్టే ఎలక్షన్ జరగాలని ఇప్పుడు జానీ మాస్టర్ ప్యానెల్ వాళ్ళ వైఫ్ ప్రెసిడెంట్ గా ఉన్నారు కాబట్టి వాళ్ళ ప్యానెల్ నుంచి వాళ్ళు కోరుకుంటున్నారు. అయితే వీళ్ళ వైపు నుంచి శేఖర్ మాస్టర్ వాళ్ళ వైపు నుంచి వినిపిస్తుంది ఏంటంటే సుమలత తనకు నచ్చినట్టు చేస్తున్నారు, ఏకపక్షంగా ఉంటున్నారు. వాళ్ళ ప్యానెల్ వాళ్ళు తప్పు చేస్తే ఒకలాగా చేస్తున్నారు, లేదు అయ్యో ఆపోజిట్ ప్యానెల్ వాళ్ళు తప్పు చేస్తే ఒకలాగా చేస్తున్నారు. అండ్ ఇంకా జానీ మాస్టర్ కూడా ఇప్పుడు డాన్సర్స్ ని వీళ్ళకి ఒక రేషియో సిస్టమ్ అనేది అవుతుంది. ఆ రేషియో సిస్టమ్ కి సంబంధించి బయట నుంచి ఎక్కువగా డాన్సర్స్ ని తీసుకురాకూడదు. జానీ మాస్టర్ ఎక్కువగా డాన్సర్స్ ని బయట నుంచి తీసుకొస్తున్నారు, ముంబై నుంచి తీసుకొస్తున్నారు. ఎక్కువగా ఈ మధ్య కాలంలో రిలీజ్ అయినటువంటి పెద్ది మూవీకి సంబంధించి కూడా 100 మంది ఇక్కడ డాన్సర్స్ ఉంటే ఒక 100 మంది ముంబై నుంచి డాన్సర్స్ తీసుకొస్తున్నారు. ఇలా బయట నుంచి ముంబై నుంచి డాన్సర్స్ ని ఎక్కువగా తీసుకురావడం వల్ల అక్కడ జానీ మాస్టర్ కి కమిషన్ ఎక్కువగా వస్తుంది. ఆ కమిషన్ కోసం బయట నుంచి డాన్సర్స్ ని ఎక్కువగా తీసుకొస్తున్నారు అంటూ కూడా అక్కడ ప్రధానంగా కొంతమంది ఆరోపిస్తున్నారు. అండ్ ఇంకా వీళ్ళకి సంబంధించి కూడా ఏదైనా ఇష్యూ జరిగినా కూడా ప్రెసిడెంట్ గా ఉన్నటువంటి సుమలత జానీ మాస్టర్ వైఫ్ ఎవరైతే ఉన్నారో పెద్దగా పట్టించుకోవట్లేదు. ఇక్కడ వాళ్ళకి రావాల్సినటువంటి డబ్బులు కూడా సరిగ్గా అందట్లేదు. వాళ్ళకి రావాల్సినటువంటి స్కీమ్లు కానీ ఇన్సూరెన్స్లు కానీ వీటన్నిటికీ సంబంధించి ఎటువంటి అప్డేట్ లేదు, అడిగినా కూడా సమాధానాలు లేవు అంటూ కూడా ఇంకా సెక్రటరీ ట్రెజరర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు నన్ను బూతులు తిట్టారు అంటూ కూడా ఏదో ఆడియో కూడా తీసుకొచ్చి కొంతమందికి జానీ మాస్టర్ వైఫ్ సుమలత వినిపించినట్టు కూడా సమాచారం. అండ్ ఇంకా ఇటువైపు నుంచి వినిపిస్తున్నది ఏంటంటే వాళ్ళే రిజైన్ చేశారు. ఎందుకంటే ఇక్కడ ఇటువైపు నుంచి వాళ్ళకి రావాల్సినటువంటి ఏదైతే హెల్త్ స్కీమ్ కి సంబంధించి కానీ అమౌంట్ కి సంబంధించి కానీ ఏదైతే ఉందో సెక్రటరీ ట్రెజరర్ గా ఉన్నటువంటి